నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే గిరిజనులు వైసీపీని నమ్మడం లేదని టీడీపీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిడారి శ్రావణ్ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలు ఎవరూ కూడా ఈరోజు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితిలో లేరన్నారు. ఎస్సీ యువకుడిని హత్య చేసిన అనంతబాబును సీఎం జగన్ తన పక్కనే ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో పుట్టినరోజు నాడు వచ్చి కనీసం గిరిజనుల సమస్యల మీద స్పందించకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. 2014 నుంచి 2019 వరకు ఖర్చు పెట్టినటువంటి సప్లాన్ నిధులు ఏ రకంగా ఖర్చు పెట్టారో మేము చెప్పగలం. మీ హయాంలో ఆ నిధులు ఏమయ్యాయో బహిరంగంగా చర్చకు రాగలరా, శ్వేతపత్రం విడుదల చేయగలరా అని సవాల్ చేశారు. బాక్సైట్ తవ్వకాల్ని పూర్తిగా వ్యతిరేకించి జీవో నెంబర్ 97 రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. జగన్ పాలనలో అక్రమ మైనింగ్ ఏజెన్సీలోనే జరుగుతుందని, లేటరైట్ మైనింగ్ విచ్చలవిడిగా సాగుతోందని అన్నారు. చింతపల్లి, రౌతులపూడి, రంపచోడవరం, పాడేరు, అరకు ఏరియాలో అక్రమ మైనింగ్ మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు 100% ఇవ్వాలన్న జీవో నెంబర్ 3ను రద్దు చేశారు. జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మకమైన మార్పులతో ప్రత్యర్థులకు చెమటలు పడుతున్నాయని చూసి ఓర్వలేకే పేదవాడికి అందించే ట్యాబ్లపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజం ఎత్తారు. 39వ వార్డు 1 టౌన్ ప్రాంతంలో క్వీన్ మేరీస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 217 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరు కాగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1500 కోట్ల రూపాయలతో ట్యాబ్లు అందజేస్తే బురద జల్లడం సమంజసం కాదన్నారు. నేడు ఇంటి వద్ద కూడా విద్యార్థులు క్లాసుల్లో అవుతున్న పాఠాలను నేర్చుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరళీకరించే ఉద్దేశంతో ట్యాబ్లు పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 33,000 రూపాయల ఖరీదుతో అందించిన ఈ ట్యాబ్ ద్వారా జీవితాంతం చదువుకునే మెటీరియల్ పొందుపరిచారన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన జగనన్న ఆశయానికి విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వి జోగేంద్రనాథ్, పిల్లల తల్లిదండ్రులు, ఎస్కేఎంఎల్ చైర్మన్ కొల్లి సింహాచలం, స్టేట్ డైరెక్టర్ సబీరా బేగం, 27వ వార్డు ప్రెసిడెంట్ నీలాపు సర్వేశ్వర్ రెడ్డి, సౌత్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ముజాబా ఖాన్, బాబ్జీ, ఉమా, అరుగుల రాజు, రామరాజు, దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. మేడం గారికి నేను చెప్పాను, నేను వచ్చి ఒక ట్యాబ్ ఇచ్చేసి ఫోటో తీసుకొని వెళ్ళిపోతాము, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మేడంని మాట్లాడించాను, నేను కూడా మాట్లాడతాను. మీ అందరికీ కూడా తెలిసిన విషయము, లాస్ట్ ఇయర్ ఏమో 8th క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చాను ఇదే ట్యాబ్స్. ఈ ట్యాబ్ ఎంత కాస్ట్ ఉంటుంది? మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటే ట్యాబ్ ప్లస్ బైజూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కలిపితే 33,000 రూపాయలు. 33,000 రూపాయలు మన నాన్న కొనమంటే కొంటారా? మన అమ్మని కొనమంటే కొంటారా? ఇంపాసిబుల్. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇంపాసిబుల్. బట్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసే నాయకుడు ఎవరు? జగన్ మావయ్య. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. దివి సంస్థ సిఎస్ఆర్ నిధుల కింద 96 లక్షల రూపాయలతో 6 ప్రాంతాల్లో జలప్రసాదం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఇందులో 2 ప్లాంట్లు ఇప్పటికే కొండ దిగువన ప్రారంభం కాగా శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో మరో 4 ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ రాజగోపురం ఎదురుగా జోడ్లు భద్రాల వద్ద
కొండపైన బస్టాండ్లో అన్నదానం వద్ద వీటిని ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి, దివి సంస్థ చైర్మన్ దివి మురళీకృష్ణ, పలువురు ధర్మకర్తల మండలి సభ్యుల చేతుల మీదుగా శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ భక్తుల కోసం దివి సంస్థ జలప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయడం ఎంతో ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో దాతల సహకారంతో భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ను ఆధారంగా తీసుకుని సింహగిరిని మరింతగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. దివీస్ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పలు దేవాలయాలు ఇప్పటికే జలప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. దివీస్ సంస్థ ప్రతినిధులు వైఎస్ కోటేశ్వరరావు, సురేష్, వరహాలరెడ్డి, శ్రీనివాస్, శేఖర్ బాబు, అప్పన్న, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు, దినేష్ రాజ్, దొడ్డి రమణ, సతీష్, సంపంగి శ్రీను, సాయి నిర్మల, శ్రీదేవి వర్మ, రాజేశ్వరి, రాధా, సువాడ శ్రీదేవి, రాధా, రామలక్ష్మి, ఇయ్యేలు శ్రీనివాసరాజు, రాంబాబు, ఏఈఓలు నరసింహరాజు, పి నరసింగరావు, డిఈ హరి, పిఆర్ఓ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 41వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం జ్ఞానాపురం వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వైసీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగంలో సంచలనాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశంలోని ఆదర్శనీయమైన నేతగా నిలిచారన్నారు. వైఎస్ఆర్కు మించిన తనయుడిగా సుపరిపాలన అందించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. 2024లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్షిణ నియోజకవర్గంలో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం జగన్కు గిఫ్ట్గా అందిస్తామని శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు వేలంగినిరావు, కుమార్, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో ధనుర్మాస సందర్భంగా ఆండాళ్ అమ్మవారు తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా ఆలయాల్లో ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాలు స్వామివారి వైభవాన్ని పెంచేవి కాగా, పవిత్రోత్సవాలు ఏడాది పాటు మనం నిర్వహించే పూజలు, మంత్ర, ప్రైభక్తి, ద్రవ్య విషయాల్లో దోషాలను పోగొట్టి పరిపూర్ణమయ్యేందుకు ప్రాయశ్చిత్తంగా నిర్వహిస్తారు. అధ్యయనోత్సవాలు భగవంతుని కీర్తనపరమైన వేద, ఇతిహాస, పురాణ, శాస్త్ర, విద్య ప్రబంధాలు పారాయణం చేస్తారు. వీటిలో పగలు నిర్వహించేవి పగల్పత్తు ఉత్సవాలని, రాత్రిపూట నిర్వహించే ఉత్సవాలు రాపత్తు ఉత్సవాలుగా 20 రోజుల పాటు పారాయణం చేస్తారు. దీనివల్ల భగవన్ నామస్ఫూర్తి పెరిగి భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆగమ శాస్త్రం చెబుతోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని, దానికి మద్దతుగా నిలిచే పార్టీలను రాబో ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం, 146 మంది ఎంపీల సస్పెన్షన్, ప్రజాస్వామ్యంపై దాడిని ఖండిస్తూ వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కాంగ్రెస్ నగర కార్యదర్శి జి గోవిందరావు, యాప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శీతల్, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని నిలువున ఖూనీ చేసిందని దుయ్యబట్టారు. ఈ నెల 13న పార్లమెంటులో 2 అగంతకులు ప్రవేశించి కెమికల్ క్యాన్లతో పొగదాడి చేశారు. ఎంపీలను భయభ్రాంతులు చేశారు. వీరికి పార్లమెంట్లో ప్రవేశానికి పాసులు ఇచ్చింది మైసూర్ బీజేపీ ఎంపీ. దీనిపై ఉభయ సభల్లోనూ హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని, సమగ్ర చర్య జరపాలని విపక్ష ఎంపీలు పట్టుపడితే దీన్ని తిరస్కరించి ఎంపీలు సస్పెండ్ చేయడం భారత ప్రజాస్వామ్యానికే మాయన మచ్చని, పార్లమెంటుకే రక్షణ లేని మోడీ ప్రభుత్వం ప్రజలను, దేశాన్ని ఎలా రక్షిస్తుందని అన్నారు. దేశ రక్షణ ఎడల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. విపక్ష సభ్యులు మూకుమ్మడిగా సస్పెండ్ చేసి పార్లమెంటులో విపక్షం లేకుండా ప్రజా వ్యతిరేక బిల్లులను బీజేపీ ప్రభుత్వం పాస్ చేసుకుంది.
దేశ ప్రజలకు ఇవి చీకటి రోజులు. ఈ అమానుషాన్ని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం, టీడీపీ, జనసేన పార్టీలు ఖండించకపోవడం అన్యాయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి పార్టీ, సంస్థ, ప్రజలు మోడీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఖండించాలి. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని వక్తలు కోరారు. కార్యక్రమంలో ఎంపీ, సిపిఐ జిల్లా కార్యదర్శి కె శంకర్రావు, సిపిఐ నాయకులు విమల, రాంబాబు, సిపిఎం నాయకులు వి కృష్ణారావు, ఎం సుబ్బారావు, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. ఈ నెల 13వ తేదీన మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ జారీ చేసినటువంటి పాసులు తీసుకొని ఇద్దరు అగంతకులు పార్లమెంట్లో ప్రవేశించి పొగదాడి చేశారు. ఈ దాడి పరిస్థితి చూస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రక్షణ ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న విషయం. రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతూ ఉంది. పార్లమెంట్లోని ఎంపీలకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రజానీకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదొక అంశం. ఈ దుర్మార్గమైనటువంటి ఆందోళనకరమైనటువంటి ఈ అంశంపై రెండు సభల్లోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని చెప్పని, అలాగే ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పని ఉభయ సభల్లోనూ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులంతా కూడా తమ వైఖరి తెలియజేస్తే దుర్మార్గంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఎంపీలు దాదాపు 146 మందిని ఈ నెల 14 నుంచి నిన్నటి వరకు కూడా సస్పెండ్ చేసింది. శీతాకాల సమావేశాల్లో ఇద్దరు అగంతకులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు పాస్ తీసుకొని ప్రయాణ గ్యాలరీల నుండి పార్లమెంటు జరుగుతున్న సభలో దూకి భయభ్రాంతులు సృష్టించి టీర్ గ్యాసు పెంచి అందరినీ భయభ్రాంతులు చేసిన సంఘటన భారతదేశ ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురైనారు. ఇటీవల పార్లమెంటు సభ్యులందరూ దేశ భద్రత మీరు ఎలాగా కాపాడడం లేదు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కనీసం పార్లమెంటు సభ్యులకైనా భద్రత లేదని దీని మీద కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి సభలో ప్రకటన చేయాలా. భద్రతా ప్రమాణాలు పాటించకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా మన దేశంలో అత్యున్నత పార్లమెంటుకి అవమానం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వమంటే ఆయన 141 మంది పార్లమెంటు సభ్యులు దప్పదప్పాలుగా సస్పెండ్ చేశారు తప్ప సమాధానం ఇవ్వలేదు. అయ్యన్న పాత్రుడనే నేను ఇప్పటి వరకు ఎదురెదురుగా చూడనే లేదని అయ్యన్న పాత్రుడు గాదిరాజు ప్యాలెస్పై చేసిన వ్యాఖ్యలు అసంబంధం అంటూ గాదిరాజు ప్యాలెస్ యజమాని జీఆర్కే రాజు తెలిపారు. విశాఖ బీచ్ రోడ్లో గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ బీచ్ రోడ్లో ఎన్నో ప్రత్యేకతలు, అత్యంత విలాసవంతమైన కళ్యాణ మండపం ఉండాలనే ఆలోచనతో తాను ఈ నిర్మాణం చేపట్టానని, దీన్ని ఎవరూ అమ్మాలని తనపై ఒత్తిడి తేలేదని, నేను ఎప్పటి వరకు కలెక్టర్ను కలవలేదని, కానీ కొంతమంది పనికట్టుకొని ఈ ప్యాలెస్పై దుష్ప్రచారం చేపడుతున్నారని వాపోయారు. వయసు రీత్యా పెద్దవాడినైనా నాపై ఇలాంటి దుష్ప్రచారం చేపట్టడం మంచిది కాదని హితవు పలికారు. నాపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఏ పార్టీలో ఏ లీడర్ని ఏదైనా పని ఉంటే మా పిల్లలు ఎవరో చూసుకుంటారు తప్ప నేను ఎంతవరకు చూడలే. పైగా ఆ చెప్పిన టైంలో నేను లేనండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రూఫ్ కూడా ఉంది. నాకేముంటాయండి, నాకు ఏదైనా పార్టీ ఉంటే నాకు ఆ పార్టీ వాళ్ళ తరఫున ఎవరన్నా నాకు ఫోర్స్ చేస్తే రాగలుగుతున్నాను తప్ప నాకు దీనికోసం అది కాకుండా మీరందరినీ నేను ఎప్పుడూ ఇలాగా మీట్ నేను చూడలేదండి. ఏ అకేషన్ ఏమండి ఎవరెవరు వైఎస్ఆర్ పార్టీకి మీకు సంబంధం ఉందండి? వైఎస్ఆర్ పార్టీ నాకు అది ఎవరో సంబంధం లేదు. ఎప్పుడో సుబ్బారెడ్డి గారు మాకు ఏదో వెంకటేశ్వరం విగ్రహానికి సైట్ ఇస్తానంటే ఇప్పుడు అబౌట్ 1 year బ్యాక్ ఒక్కసారి కలిశాను అంతే తప్ప నాకు అందులో ఎవరు టచ్ లేదు, ఎవరు కనెక్షన్ లేదు. భారతి మేడం గారు మనుషులు ఎవరండి? ఎవరు మేడం గారు మనుషులు ఎవరైనా మీరు ఎదురుకు వచ్చారా? ఎవరు రాలేదండి నాకు. ఇది 22లో ఉంది కదా ఈ బిల్డింగ్, ఏదండి సెక్షన్ 22లో ఉంది కదా, ఇప్పుడే గుర్తుకొచ్చిందండి. ఎంతకు ముందు నుండి ఉందా 22? ఎలాగ ఈ బిల్డింగ్ కట్టేసి అసలు 22A అనేది ల్యాండ్ లేదు నాకు. 22A
22D ఉంది. ఆ 22D ఏది కలెక్టర్ కాంపిటెంట్ కాదండి, అది జేసీ కాంపిటెంట్. ఆయన అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఆయన జేసీ కాంపిటెంట్. నేను ఎప్పుడు దగ్గర మోర్ దెన్ 1.5 years బ్యాక్ వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చాను, నా ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఆయన ఏమన్నారంటే మీరు అప్లై చేసుకోండి, అందులో మాకు అవకాశం లేదు చేయడానికి అని చెప్పారు. అలా కలెక్టర్ గారు ఏ రకంగానే అసలు కాంపిటెంట్ కాదు దానికి. రీసెంట్గా మళ్ళీ ఎందుకు సార్ నోటీసులు ఇచ్చారు? ఏమండి రీసెంట్గా నాకు నోటీసు రాలేదు, ఏమీ రాలేదండి. నేను అసలు రెగ్యులైజేషన్ పేమెంట్ చేయమని ఏంటది రెగ్యులైజేషన్ పేమెంట్ చేయమని కొంచెం ఇక్కడికి వస్తే నాకు కొద్దిగా హీరింగ్ ప్రాబ్లం అండి. మీరు కొంచెం ఇక్కడికి వచ్చి చెప్పండి. నాకు ఏదమ్మా రెగ్యులైజేషన్ నాకు నోటీస్ ఏమి రాలేదు. ఎందుకంటే అప్పుడే చెప్పేసరి రిజల్ట్ ఇలా ఉంటుంది, మీరు కావాలంటే రెగ్యులైజ్ చేసుకోవచ్చు, మీరు ఈ అవకాశం ఇప్పుడు రోజున ఉందనో కాగితం ఇచ్చారు. అది ఎప్పుడు మోర్ దెన్ 1 year. ప్యాలెస్ కట్టి ఎన్నాళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు మీ ప్యాలెస్ మీద ఇలాంటి వార్తలు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? మీరు చూసి షాక్ అయినటువంటి ఆ వార్త ఏంటో ఒకసారి మాకు చూపడతారా? తప్పనిసరి. కానీ మేము కట్టి 4 years కంప్లీట్ అయ్యి 4 years అయిందండి సుమారుగా. ఆ కరోనా టైంలో మేము ఆ ప్యాలెస్ కట్టిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయ్యాక మాకు బిజినెస్ కూడా దెబ్బతింది. అప్పుడు కరోనా వలన ఎవరు ఫంక్షన్స్ ఎవరు చేసుకునే వాళ్ళు కాదు, దానివల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యాం. అంతే తప్ప మాకు అది కావాలని కానీ ఎవరు కానీ అసలు నన్ను అడగలేదు. మరి ఆ పొజిషన్ రాలేదు. మరి ఈ న్యూస్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఏదండి ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నాకా ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే మార్నింగ్ నుంచి ఎన్ని ఫోన్లు, ఇంకా వాళ్ళ ఆ నెంబర్లో ఆ ఫోన్లు ఆ పేర్లు నేను చెప్పను, ఎన్నో ఫోన్లు వచ్చినాయి. మరి ఎలా తెలుసుకున్నారో నాకు తెలియదు. నాకు 2-3 ఫోన్లు ఎత్తానే పలానా అన్నారు. నాకేమో సిక్కండి, మాట్లాడలేను. అలాగా చేసి నేను ఫోన్ ఎత్తడం మానేశాను. ఇంకా ఆఖరిని ఏంటంటే ఈ ఫోన్ ఇలాగ మనకి వదిలేదు, ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కదా అని అప్పుడు మధ్యాహ్నం 1 గంట కుదురుతుందంటే కుదరదు అనుకున్నాం. సాయంకాలం 4 అయితే నేను ఆఫ్టర్ ఫుడ్ రెస్ట్ తీసుకుని రావచ్చు అనుకుని వచ్చాను అనమాట. పార్టీ వాళ్ళు కట్టమంటే పెట్టారు. ఏ పార్టీ వాళ్ళు పెట్టారు నాకు ఏ పార్టీ తెలియదు. పార్టీ వాళ్ళు తెలియదు. పార్టీకి కానీ ప్రెస్ మీట్కి సంబంధం లేదు. పార్టీ ఇదని తెలుసు తప్ప నేను ఆయన ఎప్పుడు చూడటం కానీ ఎప్పుడు మాట్లాడటం కానీ చేయలేదు. పైగా నేను చెప్తున్నాను, ఇంకోటి చెప్తున్నాను, ఎవరైనా పొలిటికల్గా కొంచెం పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తారు అని అంటే మా ఫంక్షన్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉంది వెళ్ళను. ఎందుకంటే ఏదో మాట్లాడించాలి, మనకి ఆ సబ్జెక్టు తెలియదు, వాళ్ళ పెద్దవాళ్ళు. ఎందుకంటే నేను అసలు ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ పెద్దవాళ్ళు లెవెల్లో వచ్చినా నేను ఇంతవరకు ఏమండి ఆరోగ్యం బాగాలేదు. వన్ బై ప్లీజ్. చెప్పండి. ఏది తెలియటం అంటే ఇందులో నేనైతే గుర్తుపట్టలేను. కానీ అప్పుడప్పుడు మా పేపర్కి మీరు చందా ఇవ్వండి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత మేము ఏదో ఇవ్వటం. ఏమ్మా ఎలాగా లీగల్గా నేను ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదు ఇంతవరకు. ఇప్పుడు దేనికి ఏదండి పేపర్లు వేసారు,
అటువంటి పేపర్లు బోర్డు అని పడుతుంటాయండి. అలా కాదు, రకరకాల న్యూస్లు పడుతుంటాయి. అవన్నీ ఎంత 80 సంవత్సరాలు వచ్చేసి ఇంకా ఏ పేపర్లో చేసో నేను ఏదో చెప్పేసి చెప్పలేను. కానీ మీరు అందరూ వచ్చారు కాబట్టి మీకు మీ డ్యూటీ ఏంటో మీరు నాకు అది వెయ్యాలా ఎక్కలేదా ఏమనేది నాకు తెలియదు. వెంటిలేటర్ సపోర్ట్, అత్యధిక ఆక్సిజన్ వినియోగం, అధిక రక్తపోటు మరియు H3N2 సంబంధిత ఊపిరితిత్తుల సమస్యతో అత్యంత విషమంగా ఉన్న 54 సంవత్సరాల వ్యక్తికి కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం నందు ఎక్మో ద్వారా చికిత్సను విజయవంతంగా అందించారు క్రిటిక్ కేర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ మోనంగి. ఎక్మో సేవలు చాలా అరుదుగా అందుబాటులో ఉన్నాయని, పేషెంట్ తమ వద్ద వచ్చేసరికి అత్యంత విషమంగా ఉన్నారని, ఎక్మో గురించి సుదీర్ఘంగా వివరించి చికిత్స వలన ఉన్న ఉపయోగాలను కుటుంబ సభ్యులకు తెలియజేశామని, ఎక్మోపై 14 రోజుల సుదీర్ఘ చికిత్స తర్వాత రోగి కోలుకున్నారని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. చాలా సందర్భాల్లో అవగాహన లేకపోవడం ఒక స్థితి అయితే, సుశిక్షితులైన వైద్య బృందం అందుబాటులో లేకపోవడం మరొక పరిస్థితి అని వివరించారు. పేషెంట్ మాట్లాడుతూ తనకు పునర్జన్మనిచ్చిన వైద్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇలా ఉండటంలో సహకరించిన ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు ఆధునిక చికిత్సా విధానం అందుబాటులో ఉంచిన మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలిపారు. కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన ఈ పాత్రికేయ సమావేశానికి వైద్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ టిఎల్ రాణి, డాక్టర్ ఎం రాము, డాక్టర్ హరీష్, పరిపాలనాధికారి శ్రీనివాస్ వదిపర్తి, ఇతర క్రిటిక్ కేర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 17వ తారీఖున వచ్చారు. ఆ పేషెంట్ 26వ తారీఖున దగ్గర ముందు మామూలుగా నాన్ ఇన్వేజివ్ మెజర్స్ అన్ని స్టార్ట్ చేసి ఆక్సిజన్తో వాటితో మేనేజ్ చేసిన తర్వాత వాటితో కూడా అవ్వట్లేదని కంప్లీట్గా వెంటిలేటర్ పెట్టాము. వెంటిలేటర్ పెట్టినా సరే ఆయన ఆక్సిజన్ సరిపోవట్లేదని చెప్పి ఈ మెషిన్ పెట్టడం అనేది 26వ తారీఖున దగ్గర జరిగింది. అప్పటి నుండి 14 రోజుల వరకు ఉంచారు. ఆ తర్వాత మొత్తం హాస్పిటల్లో 40 రోజుల వరకు ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి నార్మల్గానే వెళ్ళిపోయింది. లేదు, అది అడ్వాన్స్గా వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళకి పెట్టి ఉపయోగం లేదు. కంప్లీట్ వెంటిలేటర్ సపోర్ట్ మీద బీపీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ మంది ప్రత్యేకమైన పేషెంట్స్కి ఈ పరికరం వాడి ప్రాణాపాయ స్థితిలో నుంచి ఆల్మోస్ట్ బయటపడే సంజీవని లాంటి పరికరం అది. ఎక్స్ట్రా కార్పోరియల్ మెమరైన్ ఆక్సిజనేషన్ అంటారు. వివరంగా మా డాక్టర్స్ మీకు వివరిస్తారు. అది ఏ పేషెంట్ ఏ పరిస్థితుల్లో ఎలాంటి టైంలో ఆ డిసిషన్ తీసుకుని ఈ హార్ట్ లంగ్ మెషిన్ని ఎలా అనుసంధానం చేసి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడే నియమం ఎలా వస్తుంది, ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మాకు సంతోషంగా ఏంటంటే ఇప్పుడున్న ఇక్కడ కూర్చున్న పేషెంట్కి ఆ పరిస్థితిలో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చి ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఆ టైంలో చాలా రకాల టెన్షన్స్తో ఉండే పరిస్థితి. ఆ టైంలో ఇబ్బంది అనిపించిన ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరికరం ద్వారా డాక్టర్స్ చెప్పిన సలహా ద్వారా ఆ టైంలో అది నిజంగానే ప్రాణం నిలబెట్టే డెసిషన్ అయింది. సో ఇలాంటిది హార్ట్ లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే అనుకోని ఎమర్జెన్సీస్ తరచుగా ఈ మధ్యన వింటున్నాం. వాటిల్లో చాలామంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు, ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు. కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే సరైన టైంకి, అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్కి, అవసరమైన పేషెంట్స్కి ఇది చేయొచ్చు అని నిరూపించారు. సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ మిస్సెస్ ఎంత గాబరా పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో, అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము ఊహించుకోగలం. కానీ దేవుడి సపోర్ట్తో పాటు దేవుడి తర్వాత డాక్టర్స్ చేసిన సేవలకి నిజంగానే మేము సంతోషపడుతున్నాం. ఆయన ఈరోజు మళ్ళీ పనికి వెళ్ళగలిగే స్థాయిలో ఆయన కోరుకున్నారు. సో నిజంగా చాలా సంతోషం. ఆ సంతోషంతో పాటు ఈ అవేర్నెస్ని మీ ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా ఇది అందరికీ
వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి. సో మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా. ప్రముఖ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత విజ్ఞాన ప్రదర్శనను మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు వైవిధ్యంగా నిర్వహించారు. విద్యార్థి దశ నుండి గణితంపై అవగాహన వల్ల చిన్నారుల మేధస్సుకు పదును పెట్టొచ్చని జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ కె కనకమహాలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ మైదానం సమీపంలో గల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ గణిత విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. వినూత్న నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్యంగా మాక్ పార్లమెంట్, మాక్ ఎలక్షన్, కోల్కతా, ఢిల్లీ, టూరిజం మరియు కల్చర్ ఈ ప్రదర్శనలు అలరించింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ కె కనకమహాలక్ష్మి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ టిఎస్ఆర్ ప్రసాద్, ఎన్ఐఎఫ్ఎస్ విద్యాసంస్థల అధినేత, పాఠశాల చైర్మన్ సునీల్ మోహంతి, జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి హనుమంతరావు, జి గోపాల్ విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ప్రదర్శిస్తూ అవి ఏ విధంగా పనిచేస్తాయని విశ్లేషణాత్మకంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల వ్యూహాత్మకతకు విద్యార్థి దశ నుండే బీజం వేయాలని, విద్యార్థుల మేధాశక్తికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని, 22 డిసెంబర్ 1887లో జన్మించారని, ఆయన జయంతిని గణిత దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన చిన్ననాటి నుండి గణితం పట్ల అవగాహన ఏర్పరచుకున్నారన్నారు. విద్యార్థి దశ నుండి చేసిన కృషి వల్లే ప్రపంచం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తగా కొనియాడబడ్డారన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఏ ఆదిమూర్తి, వైస్ ప్రిన్సిపల్ బి శ్రీదేవి, గణితం అధ్యాపకులు శ్రావణి, సహీనా, సూర్యనారాయణ, పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సజెషన్స్ ని అందరూ కూడా పాటించాలి. అయితే మేడం గారికి మన స్కూల్ గురించి ఏంటంటే కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మనకి స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేషన్తో పాటు మారల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నిటి మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అవుతుంది మేడం. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఏ నాట్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఏ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. దీనికి ఎక్కువగా ఛార్జెస్ అవి ఉండవు. దీంట్లో ఏంటంటే వాళ్ళలో క్రియేటివిటీ డెవలప్ చేయడానికి రకరకాలుగా ప్రాజెక్ట్స్ వాళ్ళు చేశారు. ఇదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. ఏదో ఒక స్పోర్ట్ కానీ గేమ్స్ కానీ ప్రతి పిల్లవాడు పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఏదో ఒక కొత్తగా వాళ్ళు యాక్టివిటీ కూడా తయారు చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. దీంట్లో మనకి నేషనల్ అవార్డ్స్, వేరియస్ కరాటే, స్పోర్ట్స్లో, గేమ్స్లో, చెస్లో ఇటువంటివన్నీ కూడా చాలా వచ్చాయి. అదేవిధంగా మీరు వచ్చి మా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఈరోజు ఇచ్చారు. మా పిల్లలు మా యొక్క అదృష్టం. సో ఇదే మేడం గారు చెప్పిన మెసేజెస్ని అందరూ కూడా పాటించి మంచి డెవలప్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం మన గెస్ట్కి, ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మేడం గారికి మనం ఒక ఇది ఇచ్చినట్టుగా, గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ నోట్లో నుంచి గుడ్ మార్నింగ్ వచ్చింది, చాలా హ్యాపీ. మీరందరూ కూడా మంచి స్కూల్లో చదువుతున్నారు. మీరు ఇప్పుడు ప్రేయర్ చేశారు కదా, చాలా చక్కగా ఉంది ఆ ప్రేయరు. ఆ ప్రేయర్లోని అర్థం కూడా మీ టీచర్స్ మీకు అందరికీ చెప్పే ఉంటారు, మీ అందరికీ తెలుసు కూడా, తెలుసా? కాబట్టి ఆ ప్రేయర్ని బట్టి మీరు మీ స్కూలు అంతా కూడా అర్థమవుతుంది. ఎవరికైనా సరే కూడా బయట నుండి ఎవరైనా వచ్చినా కూడా మీకు చక్కగా పిల్లలు ఎంత క్రమశిక్షణతో ఉన్నారని కూడా తెలుస్తుంది. తర్వాత మీరు ఇప్పటి నుంచి కూడా మీకు ఒక 5th, 6th, 7th వచ్చేసరికి మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చి మీరు ఏం చదవాలి. ఇంట్లో కూడా ఎవరైనా ఫ్రెండ్స్, మీ మమ్మీ డాడీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అని అంటారా లేదా? అడుగుతారా? మీకు ఎవరికైనా అడిగారా? అప్పుడు మీరు నేను ఒక ఇంజనీర్ అవుతాను, లేదా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తారు. అలాగనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ పెట్టుకోవాలి. నేను తప్పనిసరిగా ఇది అవ్వాలని ఇప్పటి నుంచే మీరు మనసులోనే ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని మీరు అచీవ్ అవ్వగలుగుతారు. ఏది గోల్ లేకుండా ఏదో నేను డిగ్రీ అయిన తర్వాత ఏదో చేస్తానులే, లేదా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏదో చేస్తానులే, అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ అనేది నిర్ణయించుకొని దాని ప్రకారం వెళ్తే మీరు మంచి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు.
ఓకేనా? ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.